హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. ఫస్ట్ టైం అడిగినప్పుడు ఏం వీడియోస్ చేస్తే బాగుంటది అంటే ఛాలెంజ్ వీడియోస్ బాగుంటాయి అన్నారు కదా, అందుకని ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. చాలా రోజుల నుంచి కిచెన్ కౌంటర్ టాప్ ఏం క్లీన్ చేయలేదు, ఇదంతా క్లీన్ చేద్దాము పర్టికులర్ టైం లోపల అనుకుంటున్నాను. నాకు నార్మల్ గా 30 minutes పైనే పడుతుంది ఇలాగా డీప్ క్లీన్ చేయాలంటే. అది ఇప్పుడు 30 minutes లోపల కంప్లీట్ చేద్దాము అనుకుంటున్నాను. 30 minutes అలాగా పెట్టుకొని లోపల కంప్లీట్ చేస్తానో లేదో చూద్దాము అనుకుంటున్నాను. అదే ఛాలెంజ్ వీడియో లాగా ఎట్లా రికార్డ్ చేద్దాము అడుగుతున్నారు కదా. ఇది డీప్ క్లీన్ చేసి కూడా 1 month పైనే అవుతుంది. హెల్త్ ప్రాబ్లం వల్ల చేయలేకపోయాను. అందుకని చెప్పి ఈ రోజు ఎట్లాగా చేద్దాము, డీప్ క్లీన్ చేద్దాం అనుకున్నాం కదా. ఎలా ఛాలెంజ్ వీడియోస్ కూడా లాగ్ ఉంటది రికార్డ్ చేస్తే అని వీడియో రికార్డ్ చేస్తున్నాను. క్లీనింగ్ స్టార్ట్ చేయక ముందు మొత్తం ఎలా ఉందో ఒక రౌండ్ వేసి రండి, చూసి వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నాను. మొత్తం ఈరోజు తిన్నది ఫుడ్ అంతా ఇక్కడే ఉంది. నిన్న పిజ్జా తెచ్చుకుంటాము, డొమినోస్ పిజ్జా. అది ఉందో లేదో చూడాలి. ఇదంతా క్లీన్ చేసి మొత్తం నీట్గా పెట్టేసి దాని తర్వాత ట్రాష్ అంతా బయట వేయడం ఉంటుంది. ఇది లుక్, మొత్తం ఫైనల్ లుక్ ఇలా ఉంది కదా. ఒకసారి ఇట్లా ఉంది. ఇటువంటి మరకలు మొత్తం క్లీన్ చేయాలి. మొత్తం మెస్ అయింది. ఓవెన్ మొత్తం క్లీన్ చేసి మొత్తం సెట్ చేయాలనుకుంటున్నాను. ఇదంతా క్లీన్ చేసి మొత్తం సెట్ చేయడం. ఇప్పుడు టైం 4:58 అయింది. ఇప్పుడు స్టార్ట్ చేద్దాము త్వరగా. మొత్తం అక్కడ ఉన్నవన్నీ తీసి క్లీన్ చేసినవన్నీ లోపల పెట్టేసి తర్వాత స్టార్ట్ చేద్దాము. మొత్తం క్లీన్ చేస్తానో లేదో చూద్దాము. ముందైతే కన్ఫ్యూజ్ అయ్యాను, ఏం చేసి ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే త్వరగా అయిపోతుందా అని చెప్పి కన్ఫ్యూజ్ అయ్యాను. తర్వాత మొత్తము అక్కడ ఉన్నాయి కదా క్లీన్ చేయాల్సినవన్నీ, అక్కడి నుంచి మొత్తము అవన్నీ వాటర్ పట్టేసి నానబెట్టేశాను. దాని తర్వాత స్టార్ట్ చేస్తే అంతలో పై నానిపోతే అవి క్లీన్ చేసి పెట్టేయచ్చు త్వరగా అని. దాని తర్వాత స్టార్ట్ చేశాను చిన్నగా. ఇవన్నీ తీసేసిన తర్వాత ముందైతే కన్ఫ్యూజ్ అయ్యాను చాలా, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలా. వీడియో స్టార్ట్ చేసేసాను అనుకుంటున్నాను. చూడండి ఇక్కడే మీరు ఏం చేయాలా అనుకుంటూ అటు ఇటు తిరుగుతా ఉన్నాను. చూసారా మొత్తం ఎంత డస్ట్ పట్టిందో. నేను ఆయిల్స్ ఎక్కువ పెడతాను అక్కడ, అందుకని పేపర్ టవల్స్ అవన్నీ వేస్తాను కింద అంతా. అది కొంచెం పాడవకుండా ఉంటది కదా కింద కౌంటర్ టాప్. పేపర్ టవల్స్ అవి వేస్తాను కింద. చూస్తే 4 layers వేసి ఉంటాయి దాని మీద. ఆయిల్ చూడండి మొత్తం ఎలా అయిందో. అందుకని ముందే కౌంటర్ టాప్ పాడయ్యేదాకా ఎందుకు చేయడము అని చెప్పి ముందే ఇలాగా పేపర్స్ అన్ని వేస్తాను దాని కింద. ఒకవేళ ఇవనుకో పాడేయచ్చు, కానీ కౌంటర్ టాప్ క్లీన్ చేయడం అంటే చాలా కష్టం అవుతుంది అని చెప్పి పేపర్స్ టవల్స్ వేస్తాను. నేను క్లీనింగ్ కూడా పేపర్ టవల్స్ తోనే చేస్తాను, నార్మల్ దాంతో కాకుండా. ఏవి ఎక్కడ పెట్టానా అని చెప్పి కన్ఫ్యూజన్ లో మొత్తం ఎత్తుకుంటూ చేశాను. ఇది నేను ఇంట్లో చేసుకున్న ఫార్ములా క్లీనింగ్ ది, అన్నిటికీ యూజ్ అయ్యేలాగుంటదని ఈ ఫార్ములా నేను చేసుకున్నాను. ఆల్రెడీ ఉన్న వాటిల్లో వేసుకొని స్ప్రే బాటిల్లో అది యూజ్ చేసుకుంటాను. నేను బయట నుంచి ఏం తెచ్చుకొని ఎక్కువ ఇంట్లోనే చేసుకుంటాను. ఫార్ములా ఉన్న అన్నిట్లో మిక్స్ చేసి. కావాలంటే కింద కామెంట్ చేయండి, ఏదన్నా ఒక వీడియోలో చూపిస్తాను ఎలా చేసుకుంటాను అన్నిటికీ యూజ్ అయ్యేలాగా అని.
ఇవన్నీ క్లీన్ చేయాలి. ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసి పడేస్తే అయిపోతుంది. గిన్నెలన్నీ డిష్ వాషర్లో వేయను, స్టార్టింగ్లో వేసేదాన్ని, కానీ అవి క్లీన్ అవ్వక మళ్ళీ నేను క్లీన్ చేసుకోవడం ఇదంతా ఎందుకు, నేనే క్లీన్ చేసుకోవడమే బెస్ట్, త్వరగా అయిపోతుంది. మళ్ళీ డిష్ వాషర్లో వేసి కొన్ని క్లీన్ అవ్వవు సరిగ్గా. ఇంట్లోదే అలా ఉందా లేకపోతే నార్మల్ డిష్ వాషర్ అలానో నాకైతే తెలీదు. అందుకని నాకంతటి నేనే క్లీన్ చేసుకుంటాను ఎప్పటికప్పుడు. అలాగా మొత్తము ఇవి మాత్రమే ఉన్నాయి. ఇవి క్లీన్ చేసి చూద్దాము. ఆ టైం లోపల అయిపోతుందో లేదో చూద్దాము. ఇవి క్లీన్ చేయడమే ఉంది పెండింగ్. ఇవి క్లీన్ చేసి ట్రాష్ బయట వేయాలి. అవి మాత్రమే ఉంది పెండింగ్. ఇంకా ఇది మాత్రం క్లీన్ చేయాలి. మొత్తం గిన్నెలన్నీ క్లీన్ చేసేసాను. ఆ మైక్రోవేవ్, ఆ కుక్కర్ అవి మాత్రం క్లీన్ చేస్తే అయిపోతుంది. త్వరగా క్లీన్ చేద్దాం అని చెప్పి స్టార్ట్ చేసేసాను. అది కొంచెమే ఉంది, ఇంకా టైం ఉంది. చూసారా దీని వెనకాల ఎంత డస్ట్ ఉందో చూపిస్తాను ఆగండి. మొత్తం ఒక దగ్గరికి చేర్చిన తర్వాత మొత్తం కుక్కర్ ఇన్స్టా పార్ట్ ఫ్రంట్ అంతా ఆయిల్ డస్ట్ మొత్తం ఉంటది కదా, అది కూడా క్లీన్ చేస్తాను. మొత్తము ఫ్రంట్ పార్ట్ అంతా అంటే చుట్టూ మొత్తం డస్ట్ పట్టి ఉంటది, కొంచెం ఆయిల్ గా ఉంటది కదా, దాన్ని కూడా క్లీన్ చేస్తాను పేపర్ టవల్ తో.
మొత్తం క్లీన్ చేయడం అంతా అయిపోయిన తర్వాత ఈ సింక్ కూడా క్లీన్ చేసేసాను. బ్యాక్ సైడ్ చూడండి మొత్తం మరకలుగా అయి ఉన్నాయి, అవి కూడా మొత్తం క్లీన్ చేసేసాను. మొత్తం క్లీన్ చేయడం అయిపోయింది. ఇంకా ట్రాష్ బ్యాగ్స్ మాత్రం బయటికి తీసుకురావడం ఉంది. ఆ ట్రాష్ మొత్తం బయటికి తీసుకొచ్చి బయట వేస్తున్నాను. ఇవి వేసేసి మొత్తం లోపలికి వెళ్ళి టైం చూద్దాము, టైం ఎంత అయింది అనేది. ఆ ట్రాష్ మొత్తం తీసుకొచ్చి బయట వేసాను. ఇప్పుడు ట్రాష్ క్యాన్స్ అక్కడ పెడుతున్నాను. ఇక్కడ పెడితే వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. రేపు ట్రాష్ తీసుకెళ్ళడానికి వస్తారు. ఎవ్రీ థర్స్డే మార్నింగ్ వస్తారు. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ లోపు ఎప్పుడైనా వచ్చి తీసుకెళ్తారు. రీసైకిల్ సపరేట్ గా క్యాన్ ఉంటది. నార్మల్ ట్రాష్ ఉంటది కదా ఫుడ్, అవి వాటికి సపరేట్ ఉంటది. అంతకుముందు నేను వచ్చినప్పుడు ఇలా ఏం లేదు, రీసైకిల్ ఒక్కదానికే క్యాన్ ఇచ్చారు. రిమైనింగ్ ది ట్రాష్ బ్యాగ్ లో ప్యాక్ చేసి అక్కడ పెడితే తీసుకెళ్లే వాళ్ళు. ఇప్పుడు అలా కాదు, రెండింటికి సపరేట్ గా ఇచ్చారు. గ్రీన్ మాత్రం నార్మల్ ట్రాష్, ఎల్లో బ్లూ ఉంది కదా అది రీసైకిల్ ది. ఇంటి ముందు వాళ్ళు ఇలాగా తీసుకొచ్చి పెట్టారు అనుకో, ఆ వాళ్ళు వచ్చి రేపు తీసుకెళ్తారు. మా దగ్గర ఇలా అన్ని దగ్గర ఇలా ఉండదు, వేరే వేరే ప్లేస్ ని బట్టి ఉంటది. అన్ని చోట్ల ఇలా ఉంటది అనేం లేదు. ట్రాష్ బయట పెట్టడం అయిపోయింది, ఇక్కడ క్లీన్ చేయడం అయిపోయింది మొత్తము. ఇది ట్రాష్ బ్యాగ్ దానికి పెట్టేస్తే మొత్తం అయిపోతుంది. అప్పుడు టైం చూపిస్తాను ఎంత అయింది ఏంటి అనేది. దాంట్లో ఇదే లాస్ట్ ట్రాష్ బ్యాగ్, ఇంకో కొత్తది కూడా ఓపెన్ చేయాలి. ఇది పెట్టేసి కొత్తది ఓపెన్ చేద్దాము. ఇది మొత్తం క్లీన్ చేసేసరికి 5:26 అయింది. అంటే 28 minutes లోపు చేశాను. అంటే టైం కి నాకు మధ్య జరిగిన ఛాలెంజ్ లో నేనే గెలిచాను. ఇదంతా క్లీన్ చేసిన తర్వాత ఆఫీస్ రూమ్ అక్కడ కూడా క్లీన్ చేశాను. నా వీడియో ఇక్కడ కౌంటర్ టాప్ క్లీన్ చేయడమే కదా, అందుకని ఇదొక్కటే రికార్డ్ చేశాను. ఒకసారి మొత్తం క్లీన్ చేసి అక్కడ ఆఫీస్ రూమ్ క్లీన్ చేసి మొత్తం ఇలా ఉంది. ఒకసారి మొత్తం ఒక లుక్ వేయండి. ఇది ఛాలెంజ్ లాగా తీసుకున్నాను కాబట్టి త్వరగా క్లీన్ చేశాను. స్టార్టింగ్ లో కొంచెం కన్ఫ్యూజ్ అయినా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని. తర్వాత మొత్తం నీట్ గా చూసుకొని మొత్తం ఒకసారి ఆలోచించుకొని మొత్తం స్టార్ట్ చేశాను. కంప్లీట్ అయిపోయింది. లేకపోతే ముందులాగా కన్ఫ్యూజ్ అయి ఉంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలా అని ఆలోచించుకుని ఉంటే మొత్తం చేయలేకపోయి ఉండేదాన్నేమో. వీడియో రికార్డ్ చేస్తున్నాను ఛాలెంజ్ లాగా అనుకున్నాను కాబట్టి త్వరగా అయిపోయింది, లేకపోతే స్లోగా చేసుకునేదాన్ని. అక్కడ సాల్ట్ అవి ఉన్నాయి కదా, దాని తర్వాత ఇక్కడికి మార్చాను వాటిని. ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇది కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.